స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు పరిశుద్ధాత్మ ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై సియోను రాజా నీ ముఖము చూడా సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచి ఉన్నాను ఆశతో నేను వేచి ఉన్నాను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కీర్తన 24వ కీర్తన దావీదు కీర్తన 1వ వచనం నుండి 10వ వచనం వరకు. 10వ వచనం అందరూ మనసు చదవాలి. నేను మొదటి వచనం వరకు నేను 9వ వచనం చదువుతున్నాను. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. అందరూ చదువుదాం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి వగు యెహోవాయే, ఆయనయే ఈ మహిమగల రాజు. హల్లెలూయా. దేవుడు ఈ కీర్తన వాక్య భాగమును ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం.